గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. నమస్కారం. ఎస్ సమత గారు, సో చెప్పండి. సో జితేందర్ గారు చెప్పినట్లుగా వాటన్నింటికి మీ జవాబు ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే, నిజంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెల 24 లోపు ఇవన్నీ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిపోవాలి. కానీ చాలా మందికి నిజంగానే చాలా గందరగోళంలో ఉన్నారు ప్రజలు. ఇది ఎలా చేయాలి ఏంటి? ఇంతవరకు బిఎల్ఓలు ఇంటికి వచ్చిన దాఖలా లేదు, ఫామ్ ఇచ్చింది లేదు, ఎప్పుడు ఇస్తారో తెలీదు, ఇంకెప్పుడు తీసుకోవడానికి టైం కూడా దగ్గరకు వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటి, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి బీజేపీ పైన ఆరోపణలు ఉన్నాయి. ఏంటి, ఏం చెప్తారు? ముందుగా జీ తెలుగు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, తర్వాత జీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. జితేంద్ర అన్న గారు చెప్పినట్టు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర సంస్థ. ఓకే, అది ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తుందండి, రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. ఓకే, అండ్ స్టేట్ గవర్నమెంట్ లో మన తెలంగాణలో ఇప్పుడు ఉన్నదేంటి, కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళు మ్యాన్ పవర్ సప్లై చేస్తారు, వాళ్ళ పీపుల్ మాత్రమే ఈ బిఎల్ఓస్ గా ప్రతి ఇంటికి ఫార్మ్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ పీపుల్ ఎడ్యుకేట్ చేయడం కానీ చేస్తారు. అట్లనే వాళ్ళతో సహాయంగా ప్రతి పార్టీ నుంచి బిఎల్ఏస్ ఉంటారు, ఏజెంట్స్ ఉంటారు. బిఎల్ఏ 1, బిఎల్ఏ 2 అని ప్రతి పార్టీ నుంచి ఏజెంట్స్ ఉంటారు. సో ఇది ఎస్ఐఆర్ అనేది ఎవ్రీ 10 years కి జరిగే నార్మల్ ప్రక్రియ. ఓకే, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, బీజేపీ ప్రభుత్వంలోనే చేసింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, సెంట్రల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరిగిన ప్రక్రియ. సో కొత్తగా చేసే ప్రక్రియ కాదు. సెకండ్ థింగ్, వై ఇట్ ఈస్ నీడెడ్? ఇట్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్ ఫర్ ద రిఫ్రెష్. ఎప్పుడైనా కూడా డబుల్ ఓట్స్ వస్తాయి, తర్వాత డెత్స్ అవుతాయి, తర్వాత రీబర్త్స్ అవుతాయి. సో 18 years కొత్త ఓట్స్ ఎన్రోల్మెంట్స్ అవుతాయి. ఇట్లాంటి వాటిలో అడ్రస్ చేంజెస్, షిఫ్టింగ్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఎవ్రీ 10 years కి ఒక రిఫ్రెష్ ప్రక్రియ చేయాలి, ఎవ్రీథింగ్ రినోవల్ చేయాలని స్టార్ట్ అయిన ఒక ప్రక్రియ. దీంట్లో ఇష్యూస్ ఏంటి, 24th వరకు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం చూస్తే, చాలా వరకు చూస్తే తెలంగాణలో 80 to 90% ఫార్మ్స్, ఎన్యూమరేషన్ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ అయినాయండి. ఇప్పుడు ఇన్ ప్రెసెన్స్ పీపుల్ ఇంట్లో లేరు, అట్లాంటప్పుడు అడ్రస్ ఐడెంటిఫై కాలేదు, అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఫార్మ్స్ అక్కడ ఇచ్చి వెళ్ళడము, లేదంటే కొందరు ఫార్మ్స్ లేకపోవడము జరుగుతుంది. జరిగినప్పుడు ఏంటి, మనం యాజ్ ఏ ప్రజాప్రతినిధులుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ పీపుల్ కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఒకటి. సెకండ్ థింగ్, మనం భయభ్రాంతులను, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఇది నార్మల్ ప్రక్రియ. సో రీసెంట్ గా కూడా నేను కూడా కంప్లీట్ చేశానండి. ఈ ఫార్మ్, ఎన్యూమరేషన్ ఫార్మ్ ఒకటి వచ్చింది మాకు. సో ఎన్యూమరేషన్ ఫామ్ లో మేము కూడా ఫిల్ చేసాం. ఫిల్ చేసేంత వరకు ఇది ఒక గందరగోళ ప్రక్రియ లానే అనిపిస్తుంది. వెన్ యూ ఫిల్ ఇట్స్ వెరీ ఈజీ, యాక్చువల్ గా చాలా ఈజీ. ఈవెన్ ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ ఇట్లాంటి పరిధులు కూడా లేకుండా చాలా ఈజీగా ఫిల్ చేయొచ్చు. అండ్ వీ షుడ్ హ్యావ్ అన్ ఓపెన్ మైండ్ టు ఫిల్ ఇట్ ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది ఎలక్షన్ కమిషన్ బీజేపీ చేతిలోనో ఉందో సొత్తులోనో ఉందని నేను మాట్లాడడం మీరు కరెక్ట్ కాదండి. సో ఎవరి పరిధిలో ఎలక్షన్ కమిషన్ అనేది ఉండదు. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ మా చేతిలో ఉందంటే, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో మీరే ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మీ చేతిలో ఉందా, అంతకు ముందు మీ చేతిలో ఉందా? సో ఇట్లాంటి ప్రశ్నలు ఏర్పడతాయి. సో లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ ద ఇండిపెండెంట్ స్టేటస్ ఆఫ్ ఏ ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉండదు, అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాంగ్రెస్, స్పెషల్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఎవ్రీ పార్టీ, టు మేక్ ష్యూర్ దట్ ఇట్ గోస్ వెల్. మనకు ఒక ప్రక్రియ జరిగినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రతి ఇంటికి వచ్చి ఇట్లా ఎన్యూమరేషన్ ఫార్మ్స్ 2 forms ఇస్తున్నారండి. 2 forms, ఒకవేళ రాని వాళ్ళు ఉంటారు, 2 forms ఇస్తున్నారు. మనం రాసినప్పుడు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒక ఫామ్ లో ఫస్ట్ నార్మల్ గా ఫిల్ చేయండి, పెన్సిల్ తో ఫిల్ చేయండి, లేదంటే ఒక జిరాక్స్ తీసుకుని ఫిల్ చేయండి. ఇన్ కేస్ బోత్ ద ఫార్మ్స్ కూడా మీకు ఎన్యూమరేషన్ ఫార్మ్స్ తప్పుగా ఫిల్ చేసినప్పుడు, దీంట్లో ఉండేది అసలు 3 ఉన్నాయండి. సో ఫస్ట్ ఫ్రంట్ పైన 2 boxes, కింద ఒక బాక్స్, కింద ప్రతి వాళ్ళు కూడా నింపాల్సిన బాక్స్, పైన 2 boxes ఉన్నాయి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఉన్న బాక్స్ లో వీ హ్యావ్ టు ఫిల్ 2002 లో ఎవరికైతే ఓటర్ ఐడి ఉంది, ఓటు వేసినారు, ఓటర్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ నింపండి. లేదు అనుకుంటే యూ జస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న కాలమ్స్ లో నింపడం జరుగుతుంది మన డీటెయిల్స్ అనేది. ఆ లెఫ్ట్ సైడ్ లో ఎవరిది, మన తండ్రిది, వాళ్ళ తండ్రి పేరుతో
సో ఆయనకున్న ఎపిక్ నంబర్ గానీ అది. సో ఇవి కూడా డీటెయిల్స్ లేని వాళ్ళు యూ కెన్ సర్చ్ ఇన్ ద ఆన్లైన్ యాప్ లో. ఆన్లైన్ లో యాప్ ఉంది CEO government.in అని. సో దాంట్లో కూడా మనం సర్చ్ చేసుకోవచ్చు. నేను పర్సనల్ గా కూడా సర్చ్ చేసుకొని నేను ఫిల్ చేసుకున్నాను. అండ్ కింద ఫామ్ అనేది ప్రతి ఒక్కరు నింపాల్సింది, ఈ కాలం అనేది ప్రతి ఒక్కరు నింపాల్సింది. ఇఫ్ ఎట్ ఆల్ మీకు 2 ఫామ్స్ ఇచ్చినారు, 2 కూడా కన్ఫ్యూజన్ లో మీరు తప్పుగా నింపినారు, జస్ట్ ఫోల్డ్ ఇట్. ఓకే, ఈ కింది ఫామ్ అందరికి కామన్. ఓకే, టేక్ ఎ జిరాక్స్ ఆఫ్ ఎ నార్మల్, ఇంకో ఎవరిదైనా నార్మల్ ఫామ్ తీసుకోండి, మీ దానికి పెట్టి జిరాక్స్ తీసుకొని అయినా యూ కెన్ ఫిల్ ఇట్ అగైన్ ఫిల్ ఇట్. లేని పక్షంలో మీరు ఆన్లైన్ లో కూడా మీ ఫామ్ ని నింపవచ్చు. ఆన్లైన్ లో ఫామ్ నింపినప్పుడు కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. మీ ఇంటికి BLO రాలేదు, BLOs కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన BLO సరిగా పనిచేయట్లేదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగా లేదు, వాళ్ళు గ్రౌండ్ లెవెల్ కి రావట్లేదు, వాళ్ళు ఇంటికి వచ్చినా కిందికి వస్తున్నా పైకి రావట్లేదు, ఇట్లాంటి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. సో లెట్స్ నాట్ డిస్కస్ ద ఎబిలిటీస్ ఆఫ్ ద BLOs. వీ షుడ్ యాజ్ సిటిజన్స్, యాజ్ ఓటర్స్ మనం కూడా ప్రోయాక్టివ్ గా ముందుకెళ్ళి ఇట్లాంటి ఫార్మ్స్ ఎలా నింపగలుగుతాం ఒకటి. సెకండ్, ఇఫ్ ఎట్ ఆల్ మన దగ్గరికి రాలేదు, ఆన్లైన్ లోకి వెళ్ళి కూడా నింపే పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి ఆప్షన్స్ మనం చూస్ చేసుకోకుండా జస్ట్ క్లెయిమింగ్ ఆన్ ఈ గవర్నమెంట్ మీద పోయడం అనేది సబబు కాదని నేను అనుకుంటాను. ఎట్ ద సేమ్ టైం ఓకే, ఒక నిమిషం నేను మళ్ళీ వస్తాను సమత గారు. ఎస్